గ్లోబల్ క్విజిన్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒక పెద్ద 5 స్టార్‌కి వెళ్ళాల్సొచ్చేది. మంచి బట్టలేసుకొని, షూస్ ఏసుకొని, పెద్ద కార్ తీసుకొని ఎళ్లి, ఇలా యాక్టింగ్ చేసుకొని ఎళ్లి కూర్చొని ఆర్డర్ ఇస్తే వాడు అరగంట తర్వాత ఒక ప్లేట్ ఇచ్చేవాడు. అదంతా కట్ చేసి మా దగ్గర పెట్టేసాం. 5 స్టార్ అంతా ఇక్కడ పెట్టేసాం. Because MasterChef Australia was on a rise, I saw that everyone was watching the show. All of us were watching the show. We were so excited to see all those new things on screen. And I was like, okay, people are ready for global cuisine అని పెట్టేసాం. ఏమేమి ఐటమ్స్ పెట్టారు? Everything inspired from that show. House-made pasta, ఈ కంట్రీ నుంచి ఇది, ఆ కంట్రీ నుంచి ఇది, హ్యాండ్ టాస్డ్ పిజ్జా, నియోకి, రావియోలి, తగిలేతల్లి అని కొత్త కొత్త పేర్లతో అంత వెరైటీగా పెట్టాం. పీపుల్ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. అమేజింగ్. యా. అండ్ దెన్ యూరోపియన్ స్టైల్, ప్యారిస్కి వెళ్ళవసరం లేదు, ఇక్కడే దొరుకుద్ది అని వి షోకేస్డ్ డిజర్ట్ డిస్ప్లే. సో హీరోని చూసారు, హీరోయిన్ని చూసారు, విలన్ని చూసారు, మూవీ అంతా నచ్చేసింది, విపరీతంగా వచ్చేసారు. వెరీ నైస్. దాని తర్వాత పెద్ద స్టోర్ కావాల్సి వచ్చింది, ఎందుకంటే హ్యాండిల్ చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే చాలా మంది వచ్చేవాళ్ళు, నుంచునే వాళ్ళు, తిట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఎంతసేపు వెయిటింగ్ ఏంటి అన్న. వెరీ విచ్ ఇస్ ఓకే, ఇట్స్ అ గుడ్ ప్రాబ్లమ్ టు హ్యావ్. ప్రోడక్ట్ పైన కూడా ఫోకస్ చేసి మీరు ఒక యునీక్ ప్రోడక్ట్ తీసుకున్నాండి, ఏదైతే ఇంకెక్కడా దొరకదు. ఇప్పుడు మీ దగ్గర ఒక ప్రోడక్ట్ యునీక్గా ఉంటే కస్టమర్స్ ఇంకా మీ దగ్గరికే రావాలి, ఇంకెక్కడ దొరకదు అది. సో కథాలో మా ఫిలాసఫీ ఏంటంటే ఆల్వేస్ క్రియేట్ ప్రోడక్ట్స్ విచ్ యూ విల్ నాట్ ఫైండ్ ఎనీవేర్ ఎల్స్. ఎవ్రీ సీజన్ మేము కొత్త మెనూ తీసుకొస్తాం. మావి 4 సీజనల్ మెనూస్ ఉంటాయి: గర్మీ, బారిష్, సర్దీ, బచ్పన్. ఈచ్ దానికి వి యూస్ సీజనల్ ప్రొడ్యూస్ ఆర్ వీ వర్క్ విత్ ద థీమ్ ఆఫ్ నాస్టాల్జియా. ఆ థీమ్స్ వాడుకుని మేము ఒక యునీక్ మెనూ తీసుకొస్తాం ఎవ్రీ సీజన్. ఆ మెనూ మీకు ఇంకెక్కడ దొరకదు, కానీ నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా ఎవడో ఒకటి కాపీ కొట్టి వాడు తీసుకొస్తాడు. బట్ వీఆర్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ ద కర్వ్. సో వాడు అది కాపీ కొట్టి తీసుకొచ్చే లోపల మేము ఇంకొక ఇన్నోవేటివ్ మెనూ తీసుకొచ్చి వీ మేక్ షూర్ దట్ మా దగ్గర దొరికేది ఇంకెక్కడ మార్కెట్లో ఉండదు. దానివల్ల కస్టమర్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు. అండ్ ఆ రిపీట్ customer rate is very high for that reason. One of the things that you brought up earlier, pricing gurinchi, that is something I really want to address, because nejanga utilization unte, complete utilization unte, cost taggali. And I think what has happened is ee experiential farms ye vastunai across the country, the bill that you're getting at the end of the day is just increasing dramatically. And that is something that I actually want to work on. In fact, chinnaga, that concept we've already started. Every month we do something called a Tasting Thursday, which is a complete blind shot. మీరు ఏదో ఫేత్ పెట్టుకుని నా దగ్గర రావాలి, అక్కడ మిమ్మల్ని కూర్చోపెట్టి ద సేమ్ థింగ్ దట్ ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ 10 years బ్యాక్, ఉండే ప్రొడ్యూస్ తోటి ఐ విల్ గివ్ యూ 6 courses. Anywhere between 5 to 6 courses. It has a dessert, it has appetizers, sometimes it has a soup, sometimes it has a bread that I did. And our process lo, I'm starting to discover so many interesting things about vegetables. So for example, December lo bendakai season. Bendakai తీసుకుని ఒక్కసారి అయితే బెండకాయ సూప్ చేసాం, just pure bendakai soup. Not like diluted or anything, pure bendakai soup. దెన్ మ్యూసిన్ ఉంటాయి కదా బెండకాయలో, అది తీసుకొని ఎగ్ లాగా రీప్లేస్ చేసి ఒక బ్రియోష్ బ్రెడ్ చేసాం, which was just the softest, nicest bread and got some incredible compliments through it. This recent one that just happened last week, oka vegan chocolate mousse vonkai toti. Just getting people to understand that, vegetables, meat has always had a very respectful place in a kitchen. అది చేయాలంటే కొంచెం ఆలోచించి, ఇంత హీట్ పెట్టాలి, ఇంతసేపు ప్రెషర్ కుక్ చేయాలి, ఇంతసేపు ఎక్స్పోజ్ చేయాలి, ఇంతసేపు మ్యారినేట్ చేయాలి, అది అన్ని ప్రాసెస్ మన మీట్స్కి చాలా ఎక్కువ వాడతాం. వెజిటబుల్స్ అయితే కట్ చేసి, గ్రైండ్ చేసి, కుక్ చేసి అయిపోతుంది. సో గివింగ్ వెజిటబుల్స్ a lot more respect and trying to get unique aspects from it is something that we've already started. So every month we're doing this Tasting Thursday, which is a total display of exactly what is happening on the farm, represented on a plate. And our concept తీసుకొని అక్టోబర్ నవంబర్లో రెస్టారెంట్ లాంచ్ చేస్తాం. బేసిక్గా ఓన్లీ ఒక 4 pillars: హైజీన్ ఉండాలి, బ్యాలెన్స్డ్ మీల్ ఉండాలి, ఫర్గాటెన్ డిషెస్ని ఇంట్రడ్యూస్ చేయాలి, అండ్ నో అడల్ట్రేషన్. ఇవి మెయిన్ పిల్లర్స్గా పెట్టుకున్నాం, అంతే, ఇంకా వేరేది ఏమీ లేదు దాంట్లో. అండ్ మనం బేసిక్గా గ్రోయింగ్ అప్ ఏం తిన్నాము అదే ఇన్ అ బెటర్ వే, ప్రెజెంటేషన్ వైజ్
అండ్ టెంపరేచర్స్ యాప్ట్గా ఉండేలాగా దాని మీద ఎక్కువ ఫోకస్ చేసామన్నమాట మెనూ క్యూరేటింగ్. ఇన్ ఆర్ మెనూ స్టార్టింగ్ మనం స్టార్టర్స్ నుంచి లాస్ట్ తీపి ముగింపుల వరకు చూసుకున్నా కానీ ఎవ్రీథింగ్ ఈజ్ మనం ఇంట్లో చేసుకునేవి. ఐదర్ ఇట్ ఈస్ అ ఈవినింగ్ స్నాక్ ఆర్ మిడ్ డే మీల్ ఆర్ లంచ్ ఆర్ డిన్నర్ ఇట్లాంటివి తినేవే తప్పితే అదర్వైజ్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎక్కడో పెట్టినవి అయితే లేనే లేదు. మా మెనూ ఎక్కడి నుంచి మేము తీసుకురాలేదు. ఇట్ ఈస్ అవర్ ఓన్ క్యూరేటెడ్ మెనూ. లైక్ సింపుల్ తపాల్ చెక్క, ఇక్కడ సర్వపిండి అంటారు, అక్కడ తపాల్ చెక్క అంటారు. సేమ్ ఇంగ్రీడియంట్స్ యూస్డ్. ఇట్ ఈస్ అ ఈవినింగ్ స్నాక్. అందరు దే రిలీష్ ఇట్. ముద్దపప్పు ఆవకాయని పెద్ద రెస్టారెంట్స్కి వెళ్తే ఒక కడాయిలో ముద్దపప్పు అన్నం పచ్చడి కలిపేసి ఇచ్చేస్తారు. దే సే ఇట్ ఈస్ అ ముద్దపప్పు ఆవకాయ. నాకు ముద్దపప్పు ఆవకాయ అట్లా ఎట్లా ఉండగలుగుతుంది అసలు? మేము ఆ బాల్స్ లాగా చేస్తాం అనమాట. ముద్దపప్పు అన్నం వేసి మేము ఇంట్లో ఇక్కడ హోమ్ మేడ్ పిక్కలు వేసి నెయ్యి వేసి కలిపి ఇస్తాం అనమాట మా చేతి. చాలామంది అంటారు ముద్దలేంటి అదేంటి ఇదేంటి. నో, బట్ వీ వాంటెడ్ దిస్ వే. ఓకే, ఇట్లా కలిపి తింటేనే దాని టేస్ట్. లేకపోతే నువ్వు వేరే ఇట్లా ముద్దపప్పు పెట్టుకొని ఇట్లా పచ్చడి కలుపుకొని మీకు సర్వ్ చేసి మీరు తింటే అది టేస్టే కాదు. అది ఆ టేస్ట్ రాను కూడా రాదు. అది మీరు ఏం చేసినాక రాదు. వాళ్ళకి ఏమి హ్యాపీనెస్ ఇస్తుంది అనేది ఆలోచించి అట్లా క్యూరేట్ చేసినాయి. కళ్ళు తాగిన కోడి కూడా మా మెనూలో స్పైసీది ఏది లేదు అనిపించింది. పేరు పెట్టినప్పుడు కూడా అందరూ చాలా లైక్ చేశారు. ఎప్పుడన్నా ఏదన్నా స్పైసీగా తినాలనిపిస్తుంది, సో ఆ డిష్ అట్లాగా. అండ్ పాల తాలికలు, ఫర్గాటెన్ డిషెస్, బొబ్బట్టు, సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఏవి మైదాలు ఇవన్నీ లేకుండా సింపుల్ బెల్లము ఈ ఇంట్లో వాడే పదార్థాలతోనే సింపుల్గా చేసి ఇవ్వడం అనమాట. అండ్ లైక్ ఈ మెనూ క్యూరేట్ చేసేటప్పుడు అందరూ అంటారు చైనీస్ లేదా, ఇండియన్ లేదా అంటే లేదు, ఇదే ఉంది. రాగితోనే రోటీ చేస్తాం, మల్టీగ్రెయిన్ ఆటాతోనే రోటీ చేస్తాం. ఇట్ ఈస్ హెల్దీ. గోయింగ్ ఫార్వర్డ్ కూడా అంటే ఇప్పుడు ఒక 10-20 years డౌన్ ద లేన్ కూడా పీపుల్ విల్ డెఫినెట్లీ గో ఫర్ హెల్దీ ఫుడ్, రీజనల్ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్. ఎన్ని రోజులు పిజ్జా తినగలుగుతాం, ఎన్ని రోజులు బర్గర్ తినగలుగుతాం? లాస్ట్ ఇంటికి వెళ్ళి కారం పొడి అన్నం కలుపుకొని తింటే అది కిక్కే వేరే ఉంటుంది. అండ్ మా అరిటాకు భోజనం అదైతే చెప్పనవసరం లేదు. స్టార్టింగ్ ఫ్రమ్ కారం పొడి టు లాస్ట్ పెరుగన్నం వరకు పీపుల్ అయితే అది మా యూఎస్పీ యాక్చువల్లీ. అది పీపుల్ దే కమ్ ఫర్ దట్. ఇంకా మిగతా కూడా దే ట్రై, బట్ అందరికీ కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఉండాలి, చిన్నపిల్లలు వచ్చినా అన్నీ తినగలిగి ఉండాలి అనే దాంట్లో అన్నీ క్యూరేట్ చేసాం. విత్ ఫుల్ హార్టెడ్నెస్ దే బ్లెసెస్ అండ్ గో. చాలా మంచి ఫుడ్ పెట్టారు, చాలా మంచి ఫుడ్. జస్ట్ అక్కడ నించొని ఉంటే కూడా పలకరించి మరీ చెప్తారు చాలా మంచి ఫుడ్ పెట్టారు. ఇంకేం కావాలి ఇంకా లైఫ్లో? ఇంకేం కావాలి? ఒకరు వచ్చి చెప్తున్నారు దట్ యు ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్, చాలు, దట్స్ ఇనఫ్ అనిపిస్తుంది.